హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని, మీరు చూస్తున్న సంతోష్ వ్లాగ్స్ మా ఛానల్ పే. ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో టాపిక్ వచ్చేసి గణేష్ కళ ఆర్ట్స్ మన కోరుట్లోనే ఉన్నాను. నేను ఇక్కడ చూస్తున్నట్టయితే మనకు ఇంకా లోపల ఏమేమి విగ్రహాలు ఉన్నాయి ఏందని మాత్రం మీకు మొత్తం చూపిస్తాను బ్యాక్ కెమెరా పెట్టి. అండ్ అలానే నా వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నేను ఒక చిన్న లైక్ అయితే అడుగుతున్నా, ఒక లైక్ అయితే కొట్టండి, ఓకేనా? ఇక బ్యాక్ కెమెరా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను సంతోష్ని. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకు కొరుట్లలో మన గణేష్ కళ ఆర్ట్స్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చాను. ఇక మనం షెడ్ లోపలికి వెళ్ళి చూద్దాము మనము ఏమేమి మోడల్ విగ్రహం ఉన్నాయి ఏంటిదని చూసుకుందాం. ఇక మనం వచ్చేసి ఇక కొంచెం గణేష్ల దగ్గరికి అయితే వదులుతున్నాం కదా. ఇక ఏమేమి గణేష్లు ఉన్నాయి ఏంటి అని మాత్రం మీకు మొత్తం వీడియో రూపంలో చూపిస్తా. అండ్ అలానే మనకు వచ్చేసి గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు ఓన్లీ సెట్టింగ్ పొజిషన్. ఈ గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు ఇంకా కలరింగ్ వర్క్ అనేది ఓన్లీ పంచకు బాడీ కలర్ అండ్ మనకు పగడి వీటికి అయితే కలరింగ్ వేసి ఉండడం జరిగింది. పగడికి వచ్చేసి మనకు బ్రింజాల్ కలర్ అండ్ అలానే బాడీ కలర్ వచ్చేసి లైట్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ పంచకి. ఇక్కడ మూషిక వాహనం వచ్చేసి మనకు రైట్ సైడ్ ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇంకో గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్ లెఫ్ట్ సైడ్ మూషిక వాహనము, పంచకు వచ్చేసి ఇప్పుడు బ్రింజాల్ కలర్ అండ్ లైట్ పింక్ కలర్ వచ్చేసి మనకు బాడీ కలర్. ఇంకా జ్యువెలరీ వర్క్ ఇంకా ఐ పెయింటింగ్ ఏం కాలేదు. ఇంకా మనకు వచ్చేసి నామాలు వచ్చేసి మనకు వెంకటేశ్వర స్వామి వారి నామాలు. అండ్ బ్యాక్ డ్రాప్ చూసుకున్నట్టయితే కూడా మనకు ఓం నమో వెంకటేశ అని కామెంట్లో అయితే టైప్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన వెంకటేశ్వర స్వామి వారు బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు. అండ్ మనకు గజమాల కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి మనకు ఒక 9 feet. ఇంకో భారీ గణేష్ మహారాజ్. అసలు ఇక్కడ ఏంటంటే అసలు పోనీకి ప్లేస్ లేదు, దానికోసం నేను కొంచెం దూరం నుంచి చూపిస్తున్నా మీకు. ఇక్కడ ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి రావడం జరిగింది. ఇంకో గణేష్ మహారాజ్ వచ్చేసి సింహాసనం పైన కూర్చున్నారు. ఈ గణేష్ మహారాజ్ వచ్చేసి మన పంచముఖ గణపతి. చూడండి మనకు ఆభరణాలు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. అండ్ మూషిక వాహనం వచ్చేసి మనకు రైట్ సైడ్. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి ఒక 9 feet ఉంటుంది గణేష్ మహారాజ్. అండ్ అలానే ఇంకోటి మనకు చూడండి ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి వచ్చాం. మనకు ఈ గణేష్ మహారాజ్ వచ్చేసి గుండు గణేష్ మహారాజ్. అది చూడండి తొండం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. కానీ మాత్రం ఈ గణేష్ మహారాజ్ మాత్రం చాలా భారీగా ఉన్నది గణేష్ మహారాజ్. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి ఒక 10 feet ఉంటుంది గణేష్ మహారాజ్. మీకు ఇక్కడ విగ్రహాలు నచ్చితే మాత్రం తప్పకుండా అన్న వాళ్ళకి కాంటాక్ట్ చేసి రేట్స్ కనుక్కోండి, బుక్ చేసేసుకోండి. ఎందుకంటే ఇక్కడ చూడండి ఇంకా కలరింగ్ అనేది బాడీ కలర్స్ అవి మొత్తం కంప్లీట్ కావడం జరుగుతుంది మెల్లమెల్ల. ఇంకా లోపలి పోయి కూడా చూస్తా. ఇక్కడ ఇంకా చిన్న గణేషులు కూడా ఉన్నాయి. ఇంకా చిన్న గణేషులు కూడా చూపిస్తాను మీకు. ఇంకో చిన్న గణేషులు వచ్చేసి మనకు ఏనుగు వాహనం మీద గణేష్ మహారాజ్ కూర్చొని ఉండడం జరిగింది. ఇక చూడండి ఇక మనకు ఇంకా బ్యాక్ సైడ్ కూడా చాలా మంచి గణేష్లు ఉన్నాయి. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి మనకు ఒక 6-7 feet ఉంటుంది గణేష్ మహారాజ్. చూడండి ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి ఇంకో గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మన గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు రథం మీద కూర్చొని ఉన్నారు. అండ్ మనకు ఆ రథానికి వాహనం వచ్చేసి చూసుకున్నట్టయితే మనకు ఏనుగు. ఈ గణేష్ మహారాజ్ చూడండి చాలా బ్రహ్మాండంగా ఉన్నది. అండ్ బ్యాక్ డ్రాప్లో చూసుకున్నట్టయితే మనకు ఏనుగు ఫేస్ అయితే కనబడుతుంది కదా. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి ఒక 14-15 feet ఉంటుంది. అండ్ అలానే ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇంకో గణేష్ మహారాజ్ కూడా వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో గణేష్ మహారాజ్ కూడా. ఇంకో గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు రైట్ సైడ్ అయితే నందీశ్వరుడు అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు లయన్. చూడండి మనకు అటు చూసుకున్నట్టయితే మనకు రాములవారు అండ్ కృష్ణ భగవాన్ అండ్ సూర్య భగవానుడు మాత్రం బ్యాక్ సైడ్లో అయితే ఉన్నారు. అండ్ అలానే గణేష్ మహారాజ్ కిరీటానికి చూసుకున్నట్టయితే మనకు వెంకటేశ్వర స్వామి వారు చూసింది కదా. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి ఒక 13 feet ఉంటుంది గణేష్ మహారాజ్. ఇంకో గణేష్ మహారాజ్ దగ్గర అయితే వెళ్ళి చూద్దాం. ఇంకో గణేష్ మహారాజ్ అయితే ఇక్కడ మనకు సింహాసనం పైన కూర్చున్నారు గణేష్ మహారాజ్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు బ్యాక్గ్రౌండ్ అయితే మాత్రం ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది. అండ్ మనకు వెంకటేశ్వర స్వామి వారి ఫేస్ చూడండి, ఫేస్ ఉన్నది. అండ్ గజమాల కూడా చాలా బాగున్నది. ఈ లైన్లో చూసుకున్నట్టయితే మనకు సేమ్ గణేష్ మహారాజెస్ అన్నీ. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో గణేష్ మహారాజ్. ఈ గణేష్ మహారాజ్ ఏమో మనకు ఫ్లూట్ పైన కాలు పెట్టి కూర్చొని ఉండడం జరిగింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు మొత్తం నెమలికలు చూడండి చాలా బాగున్నది. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి 7 feet. ఇంకో సింపుల్గా కూర్చొని గణేష్ మహారాజ్ ఓన్లీ గణేష్ మహారాజే కూర్చొని ఉండడం జరిగింది. చూడండి ఈ గణేష్ మహారాజ్కి వచ్చేసి పంచ్ వచ్చేసి బ్రింజాల్ కలర్, కండ వచ్చేసి గ్రీన్ కలర్. అండ్ అలానే హెయిర్ స్టైల్ కూడా చాలా బాగున్నది.
చూస్తున్నారు కదా. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇంకో బొజ్జ గణపయ్య చాలా భారీగా ఉంది. ఈ భారీ గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు చాలా భారీ ఉన్నాయి కదా. ఒక చేతిలో చూసుకున్నట్టయితే శంఖం, ఒక చేతిలో అయితే కొడవలి. మనకు కృష్ణ భగవానుడు అయితే మనకు కిరీటం పైన ఉండడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగున్నది. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి కూడా ఒక 17 ఫీట్స్ ఉంటుంది. చూసింది కదా. ఇంకా కొంచెం లోపలికి పోయి చూద్దాము. ఇక్కడ ఇంకో గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు నందీశ్వరుడు వాహనము, మూషిక వాహనం వచ్చేసి లెఫ్ట్ సైడ్. అండ్ అలానే గణేష్ మహారాజ్ మాత్రం పగడి చుట్టుకున్నది. అండ్ మనకు బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే హర మహాదేవుడు అయితే ఉండడం జరిగింది. అండ్ పార్వతీ మాత అయితే అటు లెఫ్ట్ సైడ్న అయితే ఉండడం జరిగింది. ఈ గణేష్ మహారాజ్కి వచ్చేసి ఏంటంటే హైట్ ఒక 15 ఫీట్స్ ఉంటుంది గణేష్ మహారాజ్. ఇంకా కలరింగ్ వర్క్ ఏం కాలే కదా, ఎందుకంటే నేను పంచ కలర్ ఇట్లా ఇంకేం చెప్తలేను. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా మొత్తం భారీ గణేష్లు అయితే ఉన్నాయి. చూపిస్తా, ఒక్కటైతే గణేష్ మహారాజ్ అయితే చూపిస్తా. కొంచెం లోపలికి అయితే వెళ్తున్నా. వెళ్ళి అయితే మొత్తం మీకు గణేష్లు అయితే చూపిస్తూనే ఉంటా. చూసుకుందాం. చూడండి, చాలా భారీ గణేష్ మహారాజ్. చూసింది కదా. మనకు ఆ గణేష్ మహారాజ్కి మన స్వామివారు, మన వెంకటేశ్వర స్వామివారు అయితే ఉండడం జరిగింది. చూడండి, మనకు జ్యువెలరీ వర్క్ కూడా చాలా బాగుంది. చూడండి, పాదాలు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. పాదాలు కూడా చూసింది కదా. కొంచెం లాంగ్ నుంచి కూడా చూపిస్తాను చూడండి. ఆ లైన్లో చూసుకున్నట్టయితే మొత్తం సేమ్ గణేష్ మహారాజులు. చూసింది కదా ఫ్రెండ్స్, మొత్తానికైతే మనం ఇక్కడ గణేష్ కళార్ట్స్లో మాత్రం మొత్తం విగ్రహాలు అయితే మొత్తం చూపించాను మీకు. అలాగే నా వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. మరి ఇక నాకు ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉంది, మన వరంగల్ గణేష్ ఐడల్స్ అని. దాంట్లో ఫాలో చేయని వాళ్ళు ఉంటే మాత్రం 100% ఫాలో చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి కలుస్తా. కొత్త వీడియోస్ మీ ముందుకు వస్తాను.